ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మద్యం ఏరులై పారుతోంది. తిరువూరు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో జూదశాలలు వెలిసాయి. జూద నిర్వాహకులతో పోలీసులు కుమ్మక్కయ్యారు. గుండాట, పేకాట, లోనా బయట గ్యాంబ్లింగ్ నిర్వహణ ఆటలు వెచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. జూద క్రీడలకు ప్రత్యేక ధరలు నిర్ణయించి మరి ఈ జూదశాలల వేలం పాట నిర్వహించారు స్థానిక టీడీపీ నేతలు. 10 రోజుల క్రితం తిరువూరులో జూదం ఆడనివ్వనంటూ ఎమ్మెల్యే కొలికిపూడి ప్రగల్భాలు నీటి మూటలయ్యాయి. కోడి పందాల బరులు జూదశాల దగ్గర పోలీసులు కనిపించడం లేదు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ విజయవాడ నుంచి ఇస్తారు. అశోక్, చెప్పండి. సో పెద్ద ఎత్తున జూదశాలలు కంటిన్యూ అవుతున్నట్టుగా చూస్తున్నాం. అయితే జూదం అనేది ఆడనివ్వనంటూ కొలికిపూడి ప్రగల్భాలు పలికారు. మరి అవన్నీ ఇప్పుడు ఏమైనాయి? ప్రస్తుతం పోలీసులు అటు కేసు కూడా రావట్లేదని తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల ముసుగులో ఏదైతే ఈ జూద క్రీడలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కోడి పందాల శిబిరాల పేరుతో ఏర్పాటు చేసిన బరుల్లో పెద్ద సంఖ్యలో జూదం నిర్వహిస్తున్నారు. గుండాట కావచ్చు, అలాగే లోనా బయట అలాంటి గ్యాంబ్లింగ్, పేకాట, ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్కి సంబంధించిన ఈ గేమ్స్ అన్ని కూడా విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే కోడి పందాల బరులు ఉన్నాయో అక్కడ మద్యం కూడా ఏర్లై పారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణకు తిరువూరు నియోజకవర్గంలో చూస్తే స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఒక ప్రకటన చేశారు. తన నియోజకవర్గ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు తావులేదు, ముఖ్యంగా కోడి పందాల ముసుగులో జూదం కావచ్చు, లేదంటే క్యాసినో, గ్యాంబ్లింగ్కి కనీసం అసలు అనుమతే ఉండదన్నారు. కానీ ఈరోజు చూస్తే అక్కడ విచ్చలవిడిగా మద్యం వైపు విక్రయాలు జరుగుతున్నాయి కోడి పందాల శిబిరాల్లోనే. అదే సమయంలో అక్కడ గుండాటి కావచ్చు, లోన బయట ఇట్లాంటి ఆటలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఎక్కడ మేము ఇలాంటి జూద క్రీడలను ఆడనివ్వమని. కానీ ఇప్పుడు మనం అక్కడ విజువల్స్లో చూస్తే కనుక ఏ శిబిరం వద్ద కూడా కనీసం ఒక్క పోలీసు సిబ్బంది కూడా కనిపించని పరిస్థితి. ఇక మద్యం విక్రయాలు జరుగుతున్న సమయంలో కనీసం ఒక్క ఎక్సైజ్ ఆఫీసర్ కూడా అక్కడ లేరు. ఇదంతా పూర్తిగా కూటమి నేతలు, అలాగే పోలీసులు, ఎక్సైజ్ శాఖ వీరంతా కూడా కుమ్మక్కయ్యి ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేసిన చోట నిర్వాహకుల దగ్గర పెద్ద మొత్తంలో కమిషన్లు తీసుకుని వాటిని కట్టబెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటు కృష్ణా జిల్లాలో కూడా చూస్తే జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కంటే కూడా గన్నవరం నియోజకవర్గంలో 18 చోట్ల భారీగా కోడి పందాలకు సంబంధించి బరులు ఏర్పాటు చేశారు. ఆ బరుల్లో ముఖ్యంగా చూస్తే కనుక ఇటు రావర్పాడు కావచ్చు, అంపాపురం ఈ ప్రాంతాల్లో 15 ఎకరాల పైబడి స్థలంలో ఈ బరులను ఏర్పాటు చేశారు. ఈ కోడి పందాల సాంప్రదాయబద్ధంగా సంబరాలు నిర్వహిస్తున్నామంటూ టీవీ ఆర్టిస్టులతో కూడా ప్రకటనలు చేయించారు. కానీ అక్కడ జరుగుతుంది చూస్తే కోడి పందాల కంటే కూడా అధికంగా ఈ గుండాటి కావచ్చు, ఈ జూద క్రీడ విచ్చలవిడిగా సాగుతోంది. ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఫ్రిడ్జ్లలో పెట్టి మద్యం ఏరులై పారిస్తున్న పరిస్థితి కూడా కనబడుతోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా జూదాన్ని ఆడిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది. స్థానిక ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారి అనుచరుల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. రైట్ అశోక్.